Hi friends, welcome to Sham Institute and welcome to Sham Institute Daily Current Affairs. ఆగస్టు 2025లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో మరి ఆగస్టు 2, 2025లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ హెడ్లైన్ చూద్దామండి. సో మనకి మొదటి అంశం వచ్చేసి ఇక్కడ మనకి 2023 సంవత్సరంలో విడుదలైన సినిమాలకు గాను 71వ జాతీయ సినిమా అవార్డులని నేషనల్ ఫిలిం అవార్డ్స్ని ప్రకటించడం జరిగింది. సో ఇది ఒక ప్రధానమైన వార్తగా మనకి ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి భారతదేశంలో మొబైల్ కాల్కి 30 ఏళ్ళు మొబైల్ కాన్క్లేవ్ 2025 సదస్సు నిర్వహించుకోవడం జరిగిందనమాట. ఏంటంటే భారతదేశంలో మొబైల్ కాల్ అంటే మొబైల్ ఫోన్ ప్రారంభం జరిగి మన భారతదేశంలో మొదటి కాల్ అనమాట. ఒక సెల్ ఫోన్ నుండి మరొక సెల్ ఫోన్కి కాల్ జరిగి ఆ సంబంధించినటువంటి సంఘటనకి 30 ఇయర్స్ అవుతుందన్నమాట. సో దానిపైనే మొబైల్ కాన్క్లేవ్ సదస్సు నిర్వహించారు. దానికి సంబంధించిన విశేషాలు చూద్దామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి భారత ఎన్నికల సంఘం ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం సెప్టెంబర్ 9, 2025న భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక నిర్వహించబోతున్నట్టు ప్రకటించడం జరిగింది. అది కూడా చూద్దామండి ఆ విషయం కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక ప్రాంతీయ అంశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన సమాచారం. ఆగస్టు 7, 2025 నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేనేత వర్గాలకి హ్యాండ్లూమ్ సెక్టార్కి చేనేతలకి ఉచిత విద్యుత్తుని అందిస్తామని ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించిన విశేషం చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్ అప్డేట్లో చూసినట్లయితే భారత ఫుట్బాల్ కోచ్గా ఖలీద్ జమీల్ నియమితులు కావడం జరిగింది. సో అది మనకు ప్రధానమైన ఒక వార్తగా ఉందండి. ఇవ్వండి మనకి ఈరోజు ఆగస్టు 2, 2025న కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్. వీటితో పాటుగా ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యత గల వర్ధమాన అంశాలు, సంఘటనలు, సైన్స్ అండ్ టెక్నికల్ అప్డేట్స్, వార్తల్లోని వ్యక్తులు, అలాంటి వాటిపైన కూడా డిస్కస్ చేసుకుందాం ఈరోజు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్లో. ఇక నెక్స్ట్ వచ్చేసి సో ఇందులో మనకి తెలుగు సినిమాకి జాతీయ మెరుపులు. సో ఏంది తెలుగు సినిమాకి జాతీయ మెరుపులు అని చెప్పేసి అంటే ఇక్కడ సో మన ఉత్తమ తెలుగు చిత్రంగా అంటే ఇక్కడ మన తెలుగు సినిమాకి జాతీయ మెరుపులు అంటే ఇక్కడ 71వ జాతీయ సినిమా అవార్డులలో సో మన తెలుగు సినిమా పరిశ్రమ నుండి 7 అవార్డులు రావడం జరిగిందండి. 7 అవార్డులు వచ్చాయనే విషయం గమనించండి ఇక్కడ. సో ఆ విషయంపైనే ఒక ప్రధానమైన వార్త ఇవ్వడం జరిగింది, ప్రధానమైన కరెంట్ అఫైర్. సో 71వ జాతీయ సినిమా అవార్డులు అండి. 71వ జాతీయ సినిమా అవార్డులో సో మనకి తెలుగు సినిమా పరిశ్రమ నుండి ఎన్ని అవార్డులు వచ్చాయంటే 7 అవార్డులు వచ్చాయి. అందుకోసమే తెలుగు సినిమాకి జాతీయ మెరుపులు అని చెప్పేసినారు. ఇక్కడ ఉత్తమ తెలుగు చిత్రంగా బాలకృష్ణ కథానాయకుడిగా నటించినటువంటి అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చినటువంటి సినిమా భగవంత్ కేసరి ఒకనా. సో మరి ఆ సినిమాకి రావడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి హనుమాన్ అండ్ బేబీ ఈ చిత్రాలకు కూడా చెరో 2 పురస్కారాలు వచ్చాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉత్తమ గేయ రచయిత పురస్కారం వచ్చేసి కాసల్ల శ్యామ్ అండి. బలగం సినిమాలో ఊరు పల్లెటూరు. సో మరి అది కాసల్ల శ్యామ్కి రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ గాంధీ తాత చెట్టు, ఒక బాలల చిత్రం గొప్పగా ఉంటుందండి. గాంధీ తాత చెట్టులో నటించినటువంటి సో ప్రముఖ దర్శకుడు సుకుమార్ గారి కూతురు ఓకేనా. సో సుకృతికి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు కూడా రావడం జరిగింది. మొత్తం కూడా మనకి 7 అవార్డులు 71వ జాతీయ చలనచిత్ర అవార్డులలో సినిమా అవార్డులో సో తెలుగు సినిమా పరిశ్రమకు వచ్చిన అవార్డులు ఏంటంటే 7 అవార్డులు రావడం జరిగిందనమాట. ఓకేనండి. సో ఇది మనకు ఓకేనా ఆడపిల్ల అంటే ఓకేనా లేడి పిల్లల కాదు అని చెప్పేసి ఒక సంబంధించినటువంటి గొప్ప సంఘటన ఆధారంగా ఒక ఆడపిల్లల సాధికారత నేపథ్యంలో ఒక సినిమాగా మనం భగవంత్ కేసరి సినిమాని చెప్పుకోవచ్చు అనమాట. ఒక పులిపిల్లలాగా ఉండాలి ఆడపిల్లలు అని చెప్పేసి ఆ సినిమాకి ఉత్తమ తెలుగు చిత్రంగా బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన భగవత్ కేసరి ఇలా రావడం జరిగిందనమాట. ఓకేనండి. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. మరి 71వ జాతీయ సినిమా అవార్డులని సో నిన్నే ప్రకటించారు. అనగా ఆగస్టు 1న ప్రకటించడం జరిగింది 2025న. సో మరి జాతీయ సినిమా అవార్డులు ఏ సంవత్సరానికి సంబంధించినవి 71వ జాతీయ సినిమా అవార్డులు అంటే 2023 సంవత్సరంలో విడుదలైన సినిమాలు అనమాట. మన భారతదేశంలో సినిమా అవార్డులని ఏ నుండి ఇస్తున్నారు అని చెప్పేసి అంటే 1954 నుండి జాతీయ సినిమా అవార్డులు ఇస్తున్నారు.
ఎవరిస్తారు, ఎవరు ప్రకటిస్తారు, ఎవరు ఇస్తారు అని చెప్పేసి అంటే కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, యూనియన్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ అండి. కేంద్ర సమాచార ప్రసార శాఖ ఈ అవార్డులు ఇస్తుంది. కేంద్ర సమాచార ప్రసార శాఖ అండి. సో కేంద్ర సమాచార ప్రసార శాఖ ఈ అవార్డులు ఇస్తుంది. మరొక అంశం ఇక్కడ గమనించండి, ఇక్కడ యూనియన్ ఇంగ్లీష్లో కూడా మనం రాసుకునే ప్రయత్నం చేద్దాం. యూనియన్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ అండి. సో యూనియన్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ సో ఈ సంబంధించినటువంటి ఒక మంత్రిత్వ శాఖకు ఇస్తుంది. మరి ప్రజెంట్ కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అండ్ రైల్వే శాఖ మంత్రి అండ్ ఐటీ ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి ఎవరండి? అశ్విని వైష్ణవ్ గారు దీనికి మంత్రిగా ఉండడం జరిగింది. ఓకేనండి. అయితే మరి ఈ యొక్క అవార్డులని ఎవరిస్తారు అని చెప్పేసి అంటే ఈ మంత్రిత్వ శాఖ ఇస్తుంది. ఇప్పుడు ప్రారంభించారు. ఇవి 71వి 2023లో విడుదలైనవి. ఓకేనండి. మరి అయితే ఎవరు ఎంపిక చేస్తారు? ఎంపిక చేసే కమిటీని జ్యూరీ కమిటీ అంటారు. జ్యూరీ అంటే సెలక్షన్ అనమాట. ఈసారి ఈ 71వ జాతీయ చలనచిత్ర అవార్డులని సెలక్షన్ చేయడానికి అవార్డులు ఎంపిక చేయడానికి ఒక జ్యూరీ కమిటీ ఏర్పాటు చేయబడింది. అంటే జ్యూరీ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే ఇక్కడ న్యాయ నిర్ణేతలు అనమాట, సెలక్షన్ చేస్తారనమాట. సో ఇలా ఈసారి జ్యూరీ కమిటీకి చైర్మన్ ఎవరు తెలుసా అండి? అశుతోష్ గోవిర్కర్. 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ఎంపిక కమిటీ చైర్మన్ వచ్చేసి ఎవరండి? అశుతోష్ గోవర్కర్. సో మనం అన్ని అవార్డులు నేర్చుకుంటాం. ఒక్కోసారి అన్ని అవార్డులు నేర్చుకున్న తర్వాత ఈ యొక్క 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ఎంపిక కమిటీ చైర్మన్ ఎవరు అంటారు? వారు ఎవరండి? అశుతోష్ గోవర్కర్ గారు చైర్మన్గా ఉన్నారు. ఇందులో మనం చూద్దామండి, ప్రధానంగా చూద్దాము. 71వ జాతీయ సినిమా అవార్డులలో 2023కి వచ్చినటువంటి అవార్డులు 2025లో ప్రదానం చేశారు. అంటే 2023లో విడుదలైన సినిమాలకు గాను 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల పేరుతో 2025లో ఆగస్టు 1, 2025 ప్రకటించారు. అందులో ఉత్తమ చిత్రం 12th ఫెయిల్ సినిమా ఉత్తమ చిత్రంగా అయింది. సో మరి ఈరోజు ఎన్నో జాతీయ అంతర్జాతీయ స్థాయిల్లో ఎన్నో సంబంధించినటువంటి సినిమా ఉత్సవాల్లో ఎన్నో ఫిలిం ఫెస్టివల్లో కూడా అది ప్రదర్శించబడింది. ఒక 12th ఫెయిల్ అనే సినిమా అండి. షాంఘై చలనచిత్రోత్సవంలో కూడా ప్రదర్శించబడింది 12th ఫెయిల్. సో మనం ఎంతో ఒక ఇన్స్పిరేషన్ అయ్యే ఒక సినిమా. ఒక పర్టికులర్గా విద్యార్థులు అయితే ఎంతో మనం స్టూడెంట్స్ అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఎంతో ఒక ఆదర్శంగా ఉంటుంది ఆ సినిమా అని చెప్పొచ్చు అనమాట. ఎందుకోసం అంటే రీస్టార్ట్ మళ్ళీ మనం ఒకసారి ఏదైనా ఎగ్జామ్లో ఫెయిల్ అయినప్పుడు మళ్ళీ మనం ఒక నూతన ఉత్తేజంతో మళ్ళీ ముందుకెళ్ళాలి, ఎన్నో సమస్యలు వస్తాయని చెప్పేసి రీస్టార్ట్ అని చెప్పేసి ఒక సంబంధించినటువంటి ఒక రీస్టార్ట్ చేయాలి ఎగ్జామ్ అని చెప్పేసి ఒక ఈ సంబంధించిన సందేశాన్ని మనకి 12th ఫెయిల్ సినిమా ఇచ్చింది. మరి ఒక నిజ జీవిత కథ అండి, బయోపిక్ అది ఒక రావడం జరిగింది అనమాట. 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం వచ్చింది ఈ అవార్డు. ఓకేనండి. హిందీ భాష చిత్రం అండ్ ఉత్తమ దర్శకత్వం బెస్ట్ డైరెక్టర్ అండి సుదీప్తో సేన్. ది కేరళ స్టోరీ హిందీ చిత్రం, చాలా ప్రాంతీయ భాషలు ఇది అనువదించబడింది. కేరళ స్టోరీ ఒక సుదీప్తి సేన్. సో ఇది రావడం జరిగింది. ఇది కూడా కొంచెం బయోపిక్స్ లాగానే ఉంటాయి. అండ్ ఉత్తమ నటులు ఈసారి ఇద్దరికి ఇచ్చారండి ఉత్తమ నటులు. ఒకరు వచ్చేసి షారుఖ్ ఖాన్. సో షారుఖ్ ఖాన్ తన యొక్క కెరియర్లో సో ఎన్నో రోజుల నుండి వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ అవార్డు. సో ఎన్నో అవార్డులు వచ్చాయి షారుఖ్ ఖాన్ గారికి, ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వచ్చాయి, ఇంకా అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. బట్ ఏంటంటే సో మరి జాతీయ చలనచిత్ర అవార్డు ఫస్ట్ టైం రావడం జరిగింది. 30 సంవత్సరాల నుంచి అని ఈ కళ నిజమైందని చెప్పేసి ప్రకటించారన్నమాట అభిమానులందరూ షారుఖ్ ఖాన్. అండ్ సో మరి షారుఖ్ ఖాన్కి ఏ సినిమాకి వచ్చింది అని చెప్పేసి అంటే జవాన్ అనే సినిమాకి గాను సో ఉత్తమ నటుడు అవార్డు షారుఖ్ ఖాన్కి వచ్చింది. విక్రాంత్ మెస్సేకి ఏ సినిమాకి కానీ అవార్డు వచ్చిందంటే 12th ఫెయిల్ సినిమాలో సో కథానాయకుడిగా ఈ అవార్డు రావడం జరిగింది. ఉత్తమ నటి సో ఇది రాణి ముఖర్జీ గారికి వచ్చిందండి. మిస్సెస్ చటర్జీ వర్సెస్ నార్వేలో జరిగినటువంటి ఒక సంఘటన. నార్వేలో చిన్నపిల్లల సంబంధించిన విషయంలో ఎలాంటి శ్రద్ధ వహిస్తారు, ఎలాంటి నేపథ్యం తీసుకొని ఒక సినిమా వచ్చింది. అది మనకి మిస్సెస్ చటర్జీ వర్సెస్ నార్వే. ఆ సినిమాలో నటనకు గాను ఉత్తమ నటి అవార్డు రాణి ముఖర్జీ గారికి రావడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ సినిమా ఫర్ ది సోషల్ వాల్యూస్ అండ్ ఇంటిగ్రేషన్. అంటే ఇక్కడ జాతీయ సమగ్రత సామాజిక విలువల గల చిత్రంగా వచ్చింది సామ్ బహదూర్ అనే సినిమా హిందీ భాష చిత్రం అనమాట. అండ్ ఉత్తమ బాలల చిత్రం బెస్ట్ చిల్డ్రన్ ఫిల్మ్ వచ్చేసి ఏదండి నాల్ 2 మరాఠీ చిత్రం రావడం జరిగిందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇలా ఉత్తమ యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్ చిత్రంగా వచ్చింది మన తెలుగు చిత్రం ఏదంటే హనుమాన్ సినిమాకి రావడం జరిగింది. సో ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఈరోజు మనకి పేపర్లో ఇచ్చినటువంటి వాటిని మరికొంత కూడా డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో యాజ్ ఇట్ ఈజ్గా
జాతీయ పురస్కార విజేతల్లో మనం చూసినట్టయితే ఇక్కడ ఇంతవరకు డిస్కస్ చేసుకున్నాం కదా. సో మరి ఉత్తమ సహాయ నటుడు వచ్చింది విజయ్ రాఘవన్, పుక్కలం అనే సినిమాకి రావడం జరిగిందనమాట. ఇదొక ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి భాస్కర్ గారికి కూడా పార్కింగ్ అనే సినిమా ఉంటుందండి. సో చాలా గొప్పగా తీశారు పార్కింగ్ సినిమా, తమిళం సినిమా. సో ఒక సంబంధించినటువంటి ఇంట్లో పార్కింగ్ విషయంలో ఈ కారు కొత్తగా కొనుక్కోవడం ద్వారా సో పార్కింగ్ అనేది నా ఇంటి ఓనర్తో ఉన్నటువంటి ఒక సంబంధాన్ని జరుగుతున్నట్టుగా అనిపిస్తున్నట్టు కథగా ఉంటుంది ఆ పార్కింగ్ సినిమా కూడా. సో ఉత్తమ సహాయ నటుడు అవార్డు వచ్చింది ముత్తు పెట్టాయి సోము భాస్కర్ అని చెప్పేసి. ఓకేనండి. ఉత్తమ సహాయ నటి వచ్చేసి ఊర్వశి మలయాళం నటికి వచ్చింది. అండ్ ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ అండి, ఇంతవరకు మనం డిస్కస్ చేసినాం కదా మన సుకృతి వేణి. ఈ సుకృతి వేణి ఎవరు అని చెప్పేసి అంటే సుకృతి వేణి మన యొక్క ప్రముఖ దర్శకుడు అయినటువంటి సుకుమార్ గారి కూతురు. సో మరి సుకృతి వేణి గాంధీ తాత చెట్టు చాలా బాగుంటుందండి. ఒక చెట్టును నా సంబంధించిన నరికేసే విషయంలో, ఆ భూమిని అమ్మేసుకున్న విషయంలో చాలా గొప్పగా తీశారు ఆ సినిమాని. గాంధీ తాత చెట్టు ఆ సినిమా పేరు. ఆ గాంధీ తాత చెట్టులో నటించినటువంటి ఆ సుకృతి వేణుకి ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ వచ్చిందండి. అంటే ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ ఈసారి ఎంతమందికి ఇచ్చారు చూసారా? సుకృతి వేణికి ఇచ్చారు, కబీర్ కండాలే జిప్సీ అనే మరాఠీ చిత్రం నటించినందుకు ఇచ్చారు. అండ్ త్రిషా దోసర్, శ్రీనివాస పోకలే, భార్గవ్ జగదేవ్, నాల్టు అనే సినిమా చూడండి. నాల్టు బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ నాల్టు అనేది ఉత్తమ బాలల చిత్రం అయింది. దాంతోపాటుగా అందులో నటించినటువంటి చైల్డ్ ఆర్టిస్ట్ కూడా బెస్ట్ ఆర్టిస్ట్ వచ్చింది. మనం ఇక్కడ మన సుకృతి వేణితో పాటు మిగతా వాళ్ళని కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఉత్తమ నేపథ్య గాయకుడు బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ ఎవరు తెలుసా అండి? సో రోహిత్. సో మనకి ఏ పాట పాడాడు తెలుసా రోహిత్? సో బేబీ అనే సినిమా సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చింది. బేబీ సినిమా ప్రేమిస్తున్నా అని చెప్పేసి ఒక పాట పాడడం జరిగింది. అండ్ ఉత్తమ నేపథ్య గాయని ఎవరంటే బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ ఫీమేల్ కేటగిరీలో వచ్చింది ఎవరికంటే సో శిల్పారావుకి వచ్చి సో జవాన్ సినిమా అండి. జవాన్ సినిమా అంటే మన షారుఖ్ ఖాన్ కథానాయకుడిగా నటించిన సినిమా జవాన్ అండి. సో జవాన్ సినిమాలో చెలియా అనే సాంగ్ అనమాట. అండ్ ఉత్తమ ఛాయాగ్రహణం అని చెప్పేసి అంటాం. సో మరి ఛాయాగ్రహణం ఫోటోగ్రఫీ సో వసంత సో మహాపాత్ర ది కేరళ స్టోరీ. మరి ది కేరళ స్టోరీ అనేది మనకి ఉత్తమ దర్శకత్వం సుదీప్తో సేన్ కూడా వచ్చింది. దానికి మరొక అవార్డు కూడా రావడం జరిగిందనమాట. ఇలాంటి నేపథ్యాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డు దేనికి వచ్చింది తెలుసా అండి? ఇక్కడ చూడండి, ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డు 2 సినిమాలకు వచ్చిందండి. పార్కింగ్ సినిమా తమిళం అండ్ నెక్స్ట్ వచ్చేసి మన బేబీ సినిమా తెలుగు సినిమా సాయి రాజేష్ నీలం దర్శకత్వంలో వచ్చినటువంటి సినిమా. సో వీరికి ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డు రావడం జరిగింది అనమాట ఒరిజినల్. అండ్ రామకుమార్ బాలకృష్ణన్ పార్కింగ్ సినిమాకి రావడం జరిగింది. అదొక ఇంపార్టెంట్ అండి. అండ్ ఉత్తమ సౌండ్ డిజైన్ ఎవరికి వచ్చింది తెలుసా అండి? యానిమల్ సినిమా అండి. యానిమల్ సినిమాకి మనకు తెలుగు సంబంధం ఉందండి. ఎందుకోసం అంటే మన తెలుగు వాడైనటువంటి సందీప్ రెడ్డి వంగాల సో వారు దర్శకత్వం వహించడం జరిగింది, సందీప్ రెడ్డి గారు. సో మరి యానిమల్ సినిమా అర్జున్ రెడ్డి వీరిదేనండి. సో ఇలాంటి నేపథ్యంలో వారికి ఉత్తమ సౌండ్ డిజైన్ అవార్డు యానిమల్ సినిమాలో సచిన్ సుధాకర్కి, హరిహరన్ మురళీధరన్కి రావడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ ఎడిటింగ్ అవార్డు వచ్చింది ఏంటంటే మలయాళం సినిమా అయినటువంటి పుక్కలంకి వచ్చింది, మిథున్ మురళికి రావడం జరిగిందనమాట. అది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మరికొంత సంబంధించిన సమాచారం మనం మరికొంత చూసినట్లయితే ఇక్కడ ఉత్తమ గేయ రచయిత అండి. ఉత్తమ గేయ రచయిత ఇంతకు చెప్పుకున్నాం కదా, కాసల శ్యాము మన తెలుగువాడు కాసల శ్యామ్కి వచ్చింది బలగం సినిమాకండి. మరి ఈ బలగం సినిమా అనేది గొప్ప ఎమోషన్తో ఉన్నటువంటి ఒక సినిమా. సో మరి నల్లి బొక్కతో కథాంశంగా తీసుకొని ఒక చిన్న అంశంగా తీసుకొని ఎంతో భావోద్వేగాల్ని ఆ విధంగా చెప్పినటువంటి సినిమా. సో మరి బలగం సినిమా సో అది ప్రతి ఇంటికి కూడా చేరిందనమాట. బలగం సినిమా మన తెలుగు 2 రాష్ట్రాల్లో చాలా జాతీయ అంతర్జాతీయ అవార్డు కూడా వచ్చాయి బలగం సినిమాకి. సో మరి వేణు దీనికి దర్శకత్వం వహించడం జరిగింది. సో మరి జబర్దస్త్ వేణు అని చెప్పేసి అంటారు వారు వేణు ఎల్దండి అని చెప్పేసి వారి పూర్తి పేరు. సో బలగం సినిమా. సో మరి ఈ బలగం సినిమాలో సో మరి ఊరు పల్లెటూరు సో మనకి మంగ్లీ పాడినటువంటి పాట అండి. ఇది రాసిన వారైతే కాసల శ్యాము. సో ఊరు పల్లెటూరు సో ఆ పాటకి ఉత్తమ గేయ రచయిత అవార్డు రావడం జరిగింది కాసల శ్యామ్ గారికి అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఉత్తమ స్టంట్ కొరియోగ్రఫీ అది కూడా మన తెలుగు వారు సొంతం కావడం జరిగింది. నందు పృథ్వీకి వచ్చింది హనుమాన్ సినిమా అండి, తెలుగు సినిమా హనుమాన్. ఓకేనండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉత్తమ సంగీత దర్శకత్వం, ఉత్తమ సంగీత నేపథ్యం ఉంటుంది. నేపథ్యం ఉత్తమ సంగీత నేపథ్యం అనమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటికి ఇస్తారు అవార్డు. ఉత్తమ సంగీతం నేపథ్యం హర్షవర్ధన్ రామేశ్వర్కు యానిమల్ సినిమాకి వచ్చింది. ఉత్తమ సంగీత దర్శకత్వం వచ్చేసి
సో తమిళం సినిమా వాతి అండి, వాతి సినిమా. సో మరి ఒక జీవి ప్రకాష్ కుమార్కి ఉత్తమ సంగీత దర్శకత్వం అవార్డు అనేది రావడం జరిగిందనమాట. అండ్ బెస్ట్ పాపులర్ ఫిలిం పక్కన బెస్ట్ పాపులర్ ఫిలిం ఏంటి అని చెప్పేసి అంటే ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం రాఖీ హౌ రాణీకి ప్రేమ్ కహానీ. సో ఇది హిందీ చిత్రం, దీనికి రావడం జరిగిందనమాట. సో గతంలో బాహుబలి సినిమాకి అవార్డు వచ్చిందండి ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం గతంలో. అండ్ ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఉత్తమ బాలల చిత్రం చెప్పుకున్నాం కదండి నాల్ 2. అండ్ బెస్ట్ యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్ సినిమా వచ్చేసి అన్మ్యాన్. సో ఇది మనకి మెయిన్ అండి. మనకు 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో సో మెన్ని అవార్డ్స్ కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందనమాట. ఓకేనండి. సో ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో మరొకసారి కూడా చూస్తూ మీరు ఓకేనా వీటిని నేర్చుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మరొక సంబంధించిన విషయం అండి ఇక్కడ. సో మరి ఒక జాతీయ అంశాలు మరొక విషయం ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ 2016లో ఏర్పాటు చేయబడేటువంటి ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ అండి ఐపీపీబీ. సో ఎన్నో చర్యలు చేపడతా ఉంది ఈరోజు ఒక ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్. సో మరి ఇలాంటి నేపథ్యంలో ముఖ ధృవీకరణతో లావాదేవీల నిర్వహణ అంటే ట్రాన్సాక్షన్స్ అనమాట. ట్రాన్సాక్షన్స్ ముఖ ధృవీకరణతో ఏం చేస్తారంటే ఫేషియల్ ఒక ఫేషియల్ ఐడెంటిఫికేషన్తో సో మనకి ట్రాన్సాక్షన్స్ని మేనేజ్మెంట్ చేస్తూ సో తొలిసారిగా ఇలాంటి ఒక మన భారతదేశంలో తొలిసారిగా ఈ యొక్క సేవలు ప్రారంభించబడుతున్నాయి ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ చేత. సో ఈ విషయాన్ని ప్రకటించడం జరిగింది. సో మరి వృద్ధులు, ప్రత్యేక అవసరాలు గల వ్యక్తులు అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానివ్వండి, దివ్యాంగులు అంటాం కదా, అలాంటి వాళ్ళ గురించి అండ్ నెక్స్ట్ వృద్ధులు ఓల్డేజ్ పీపుల్కి ఈ ముఖ ధృవీకరణతో ట్రాన్సాక్షన్స్ని నిర్వహణ చేస్తున్నట్టు ప్రకటించిన తొలి బ్యాంకు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి బ్యాంకే ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అండి. సో మనకి ఇది మరి ముఖ ధృవీకరణ కావాలంటే ఉడాయి మనం ఆధార్ కార్డు తీసుకుంటున్నప్పుడు సో ఆధార్ కార్డు మనం పొందుతున్నప్పుడు మన యొక్క సంబంధించినటువంటి ఫేషియల్ సంబంధించినటువంటి మొత్తం కూడా రికగ్నిషన్ ఉంటుంది కాబట్టి దాంతో ఉడాయి అభివృద్ధి చేసినటువంటి ఈ ముఖ ధృవీకరణ సదుపాయాన్ని వాడుకుంటూ ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ వాళ్ళు ఇలా మన భారతదేశంలో తొలిసారిగా ముఖ ధృవీకరణతో లావాదేవీల నిర్వహణ చేస్తున్నట్టు మనకు ప్రధానమైన వార్త ఉంది. ఇలాంటి వాటిని ఎగ్జామినేషన్లో మనం ఎలా ఎక్స్పెక్ట్ చేయడానికి మనకు ఉంటుందంటే భారతదేశంలో ఆగస్టు 1, 2025 నుండి ఈ క్రింది ఏ బ్యాంకు తమ లావాదేవీలకి ట్రాన్సాక్షన్స్కి సో ఓల్డేజ్ పీపుల్కి అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్కి సో ముఖ ధృవీకరణతో ఒక లావాదేవీల నిర్వహణ ప్రారంభించింది అని చెప్పేసి అంటే ద బ్యాంక్ ఈజ్ హియర్. సో ఏదంటే ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ చూద్దామండి. అండ్ ప్రధానమైన మరో వార్త ఉందండి. ఒక పర్సన్ ఉన్నారు మన భారతీయుడు. అతను గుజరాత్ రాష్ట్రంలోని జునాగఢ్ జిల్లాలోని కేశోడ్ అనే ప్రాంతానికి చెందినవారు. అతని పేరు హర్సుఖ్ భాయ్ వగాసియా. అతని పూర్తి పేరు ఏంటండి హర్సుఖ్ భాయ్ వగాసియా. ఈ హర్సుఖ్ భాయ్ వగాసియా మన పేపర్లో కూడా మనం చూడొచ్చు, ఇక్కడ ఇమేజ్లు కూడా చూడొచ్చు. హర్సుఖ్ భాయ్ వగాసియా సో ఇతను ప్యారెట్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తున్నారండి. ప్యారెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ప్యారెట్ అంటే ఇక్కడ రామచిలుకలు అని చెప్పేసి అంటాం. రోజు తను సో ఏం చేస్తాడంటే చాలా ప్యారెట్స్కి కొన్ని వేలాది సంబంధించినటువంటి ప్యారెట్స్కి కూడా అతను సో ఆహారాన్ని సమకూరుస్తాడు అనమాట. అది గత కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని ఇయర్స్ నుండి ఆ విధంగా చేస్తున్నాడు. అందుకే అతను మనం ప్యారెట్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తున్నాము అని చెప్పేసి ఒక ప్రధానమైన వార్త అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఇలా అడుగుతున్న నేపథ్యం మనకు ఉంటుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు కొన్ని ఉంటాయి చూడండి, మన దేశంలో ఇప్పుడు మెట్రో రైలు సంబంధించిన నిర్మాణం కావాలి అలాంటప్పుడు ఈ శ్రీధర్ అనే ఒక వ్యక్తి ఉన్నారు. అతన్ని ఈ శ్రీధర్ అని మనం ఏమని పిలుస్తామంటే ఈ మన దేశంలో మెట్రో రైలు అభివృద్ధిలో ప్రధానమైన పాత్ర పోషించాడు కాబట్టి మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అతను పిలుస్తున్నాం. ఇలా విషయంలో అలా కాకుండా ఇక చూడండి, ఇప్పుడు మనకి పయాంగ్ జాదవ్ అనేవారు ఉన్నారండి. పయాంగ్ జాదవ్. సో పయాంగ్ జాదవ్ ఏంటంటే ఇతను ఒక మొక్కలు నాటడం కాదు, అడవినే సృష్టించడం జరిగింది అనమాట. క్రియేట్ ద నాట్ ఓన్లీ ప్లాంటెడ్ ద శాంప్లింగ్స్, ఈ ప్లాంటెడ్ ద ఒక ఫారెస్ట్ అనమాట. ఒక ఫారెస్ట్నే కట్టాడనమాట. అతను ఫారెస్ట్ని నిర్మించాడనమాట, అడవినే సృష్టించాడు. అందుకే ఇతను ఏమంటారండి ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటే ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పిలుస్తామన్నమాట. ఇలా మనకు ఉంటుంది. ఇప్పుడు సలీం అలీ అనే ఉన్నారు, డాక్టర్ సలీం అలీ గారు. వీరు తన జీవితంలో చాలా పక్షులపైన అధ్యయనం చేశాడు, బర్డ్స్ పైన అంటే పక్షులపైన అధ్యయనం చేశాడు. అందుకే ఇతను బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనకు అనడం జరుగుతుంది అనమాట. బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా వేరే అండ్ ప్యారెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా వేరే. ఇతని పేరు ఏం పేరండి హర్సుఖ్ భాయ్ వగాసియా. ఇదండి హర్సుఖ్ భాయ్ వగాసియా. సో ఎవరండి ప్యారెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని గుర్తుపెట్టుకోండి. ఏ రాష్ట్రం అంటే గుజరాత్ రాష్ట్రానికి చెందినవారు. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం.
సో మన దేశంలో మొబైల్ కాల్, సో ఈరోజైతే మొబైల్ ఫోన్ లేని జీవనాన్ని ఎక్స్పెక్ట్ చేయలేని పరిస్థితి ఉంది మొత్తం కూడా ప్రపంచం అంతా. అందుకోసమే అలాంటి నేపథ్యంలో సోషల్ మీడియా ఎక్కువైన తర్వాత మరింత ఎక్కువైంది. సో మరి ఈ మొబైల్ ఫోన్ని కనిపెట్టిన వారు ఎవరని చెప్పేసి అంటే మార్టిన్ కూపర్ అండి. సో మార్టిన్ కూపర్ సో హూ ఇన్వెంటెడ్ ద మొబైల్ ఫోన్ అండి. మొబైల్ ఫోన్ని కనిపెట్టాడు మార్టిన్ కూపర్ అండి. మార్టిన్ కూపర్ ఫాదర్ ఆఫ్ ది మొబైల్ ఫోన్. ఫాదర్ ఆఫ్ ది మొబైల్ ఫోన్ అని ఎవరు పిలుస్తారండి? మార్టిన్ కూపర్ని పిలవడం జరుగుతుంది. అలెగ్జాండర్ గ్రాహం బెల్ కనిపెట్టింది ల్యాండ్ ఫోన్. అలెగ్జాండర్ గ్రాహం బెల్ కనిపెట్టింది ల్యాండ్ ఫోన్ అండి. సో మరి మార్టిన్ కూపర్ కనిపెట్టింది ఏంటంటే మొబైల్ ఫోన్. మరి మొబైల్ ఫోన్ కనిపెట్టినాడు అండ్ మాట్లాడడం ప్రారంభించారు. మన భారతదేశంలో ఎప్పుడు మొబైల్ ఫోన్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది మన దేశంలో అని చెప్పేసి అంటే, సో మన దేశంలో మొబైల్ ఫోన్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందంటే, సో మరి గమనించండి, సో మనకి 1995లో ఇంట్రడ్యూస్ చేశారు. 1995లో ఇంట్రడ్యూస్ చేశారు. జూలై 30 మన దేశంలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇలా ఇంట్రడ్యూస్ చేసినటువంటి సంఘటనకి 2025, సో మన 2025 జూలై 31 నాటికి ఏమవుతుంది తెలుసా అండి? 30 ఇయర్స్ అవుతుంది. 30 ఇయర్స్ అవుతుంది. ఈ సందర్భంగా మొబైల్ కాన్క్లేవ్ 2025 అని చెప్పేసి ఒక సదస్సు నిర్వహించడం జరిగింది ఢిల్లీలో. మొబైల్ కాన్క్లేవ్ అండి. మొబైల్ కాన్క్లేవ్ అనే ఒక సదస్సు నిర్వహించారు. ఈ మొబైల్ కాన్క్లేవ్ సదస్సు 2025 ఇతివృత్తం ఏంటి తెలుసా అండి? ఢిల్లీలో నిర్వహించిన ఇతివృత్తం ఫ్రమ్ ఫస్ట్ కాల్ టు డిజిటల్ ఇండియా. అప్పుడు మొబైల్ ఫోన్ జస్ట్ ఫోన్ ఆ విధంగా చిన్న నోకియా ఫోన్ ఉండేది. సో ఫస్ట్ మాట్లాడేది కూడా నోకియా ఫోన్లోనే. సో నోకియా ఫోన్ ఉండేది చిన్నది, అలాంటి ఓన్లీ నెంబర్స్ అట్లా వచ్చేది. అలాంటి ఫోన్ నుంచే ఇప్పుడు డిజిటల్ ఇండియా మొత్తం కూడా సో మరి డిజిటల్గా ముందుకు వెళ్ళిపోయినాం మనం అన్నమాట. ఎన్నో సౌకర్యాలు మనకు వచ్చినాయి. సో మనకి డిజిటల్ ఇండియా అనే కార్యక్రమాన్ని జూలై 1, 2015లో ప్రారంభించి ఈరోజు సామాన్య మానవుడి వరకు కూడా వెళ్ళిపోయింది. కామన్ మ్యాన్ వరకు కూడా వెళ్ళింది. భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా ఒక విప్లవము ఇంత తొందరగా, ఒక రివల్యూషనరీ అనమాట, ఒక రివల్యూషనరీ ఆస్పెక్ట్, ఒక విప్లవం ఇంత తొందరగా కామన్ మ్యాన్ వరకు చేరిందంటే ద ఓన్లీ రివల్యూషన్ ఏంటంటే సో మొబైల్ ఫోన్ రివల్యూషన్ అని చెప్పేసి మన విశ్లేషకులు చెప్తూ ఉంటారనమాట, అనాలిసిస్టులు. కామన్ మ్యాన్కి అంత తొందరగా చేరిందనమాట ఏది? మొబైల్ ఫోన్. అలాంటి నేపథ్యంలో సో మరి ఇలాంటి నేపథ్యంలో సో ఫ్రమ్ ఫస్ట్ కాల్ టు ది డిజిటల్ ఇండియా అనే ఇతివృత్తంతో ఈ మొబైల్ కాన్క్లేవ్ సదస్సు జరిగింది ఢిల్లీలో. దీనికి ముఖ్య అతిథిగా కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి అయినటువంటి టెలికమ్యూనికేషన్ సహాయ మంత్రి అని చెప్పేసి అంటే మనకి సహాయ మంత్రి అంటే పెమ్మసాని చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు. సో కమ్యూనికేషన్ మంత్రి అంటే సో వారు జ్యోతిరాదిత్య సింధియా. ఇతను గతంలో ఈ జ్యోతిరాదిత్య సింధియా గారు గతంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉండేవారు. మోడీ 3.0 మంత్రివర్గం అంటున్నాం ప్రజెంట్ మంత్రివర్గాన్ని. ఈ మోడీ 3.0 మంత్రివర్గంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా యూనియన్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఎవరు పనిచేస్తున్నారంటే మన తెలుగువారు. సో వారే కింజారపు రామ్మోహన్ నాయుడు గారు. సో మరి ప్రజెంట్ కేంద్ర మంత్రివర్గంలో చిన్న వయసులో కేంద్ర మంత్రిగా పనిచేసిన వారు 36 ఇయర్స్లో కూడా ఎవరంటే కింజారపు రామ్మోహన్ నాయుడు గారు. ఇలాంటి నేపథ్యంలో దీనికి జ్యోతిరాదిత్య సింధియా గారు కమ్యూనికేషన్ మంత్రి హాజరు కావడం జరిగింది. అండ్ ఇలాంటి నేపథ్యంలో మనకి ఫస్ట్ 1995 జూలై 31న ఈ ఫస్ట్ ఫోన్ కాల్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడ పోయింది, ఎవరి నుండి ఎవరికి పోయింది అని చెప్పేసి అంటే అప్పుడు పశ్చిమ బెంగాల్ సీఎం జ్యోతి బస్ ఉండేవారు. జ్యోతి బస్ తన నోకియా ఫోన్ నుండి సో మరి సుఖరామ్, అప్పుడు టెలికమ్యూనికేషన్ల మంత్రి సుఖరామ్ గారు ఉండేది ఢిల్లీలో. సో వారి ఇద్దరి మధ్య కాసేపు మాట్లాడుకోవడం జరిగిందనమాట. ఫస్ట్ మొబైల్ కాల్ అనేది జ్యోతి బస్ నుండి సుఖరామ్ వరకు వెళ్ళడం జరిగిందనమాట. సో ఇదొక ఇంపార్టెన్స్గా చూసుకోవాల్సిన అవసరం ఉందండి. అంటే భారతదేశంలో ఫస్ట్ మొబైల్ కాల్ అనేది ఆ సంఘటనకి సంబంధించినటువంటి గొప్ప సంఘటనకి 30 ఇయర్స్ అనేది కంప్లీట్ అయినదన్న విషయాన్ని గమనించండి. ఆ సందర్భంగా జరిగినటువంటి సదస్సు ఏంటి, దానికి ఇతివృత్తం ఏంటి, సో ఎవరి నుండి ఎవరికి చేరింది, ఈ అంశం ఇంపార్టెంట్గా చూసుకోవాలండి. సో 30 ఇయర్స్ అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ కరెంట్ పేపర్ చూద్దామండి. సో మనకి ఇది ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్గా చెప్పొచ్చు. రాకెట్ క్షిపణుల మిశ్రధాతువులతో కృత్రిమ అవయవాలు తయారు చేసే ఘనత సాధిస్తుంది మన హైదరాబాద్లో ఉన్నటువంటి సంస్థ అనమాట. ఏదా సంస్థ అంటే మన డిఆర్డిఓకి అనుబంధంగా పనిచేసిన సంస్థ. సో అది మనకి ఏంటంటే డిఆర్డిఎల్ అండ్ మన తెలంగాణలోని ఒక యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి ఎయిమ్స్ అనే సంస్థలు సంయుక్తంగా ఈ రాకెట్లు క్షిపణులు తయారు చేస్తారు కదా, అలాంటి వాటిని అలాయిస్ మిశ్రమ ధాతులు ఉంటాయి. ఆ ధాతులు తీసుకొని ఏం చేస్తున్నారంటే సో కృత్రిమ అవయవాలు ఆర్టిఫిషియల్ లిమ్స్ని తయారు చేస్తున్నారు వికలాంగుల గురించి.
సో ఇది పర్ఫెక్ట్గా కావడం జరిగింది ఒక పరిశోధన ద్వారా. అంటే పాదం తయారీలో సత్ఫలితాలని ఇస్తున్నారు, సాధించారు. అంటే ఒక బెస్ట్ రిజల్ట్ని ఈ ఈ యొక్క సంబంధించినటువంటి ఆర్టిఫిషియల్ లిమ్స్ అన్నీ కూడా 350 గ్రామ్స్ కన్నా తక్కువ బరువే ఉన్నాయన్నమాట. తద్వారా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పీపుల్, దివ్యాంగులు అని చెప్పేసి అంటే వాళ్ళు యూజ్ చేయడానికి ఎంతో గొప్పగా ఉండబోతుంది అనమాట. ఎవరు అభివృద్ధి చేశారు, ఏంటి ఇంపార్టెంట్గా ఉంటుందండి. డిఆర్డిఎల్ అంటే ఇది డిఆర్డిఓకి అనుబంధంగా పనిచేసిన సంస్థ. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీస్ అంటే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీస్ అని చెప్పేసి అంటామండి, ల్యాబొరేటరీస్. ఓకేనా, ఇది మనకు హైదరాబాద్ ఉన్నటువంటి సంస్థ. ఎయిమ్స్ అంటే ఏంటండి, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది మెడికల్ సైన్సెస్. సో తెలంగాణలో ఎయిమ్స్ ఇక్కడ ఉందండి, ఇక్కడ బీపీ నగర్లో. అదే మన ఆంధ్రప్రదేశ్లో ఎయిమ్స్ ఎక్కడ ఉంటుందండి, మంగళగిరిలో ఉందండి. మంగళగిరిలో ఎయిమ్స్ అనేది ఉందన్నమాట. ఇది ఒక ఇంపార్టెంట్గా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఓకేనండి. అంటే రాకెట్లను క్షిపణులను తయారు చేసే మిశ్రమ ధాతువులతో, ఒక అలాయిస్తో ఏం చేస్తున్నారంటే మిశ్రమ ధాతువులు అంటే లోహాలతో ఇక్కడ కృత్రిమ అవయవాలు అనేది తయారు చేస్తున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసి కరెంట్ ఎకనామీలో భాగంగా, జాతీయ అంశాల్లో భాగంగా సో ప్రతి నెల అంటే ఇక్కడ జిఎస్టీ అంటే ప్రతి నెల ఎంతనో చెప్తుంది అనమాట కేంద్ర ప్రభుత్వం. ఇలాంటి క్రమంలో మనకి జూలై 2025 మంత్లో మొత్తం జిఎస్టీ వసూలు ఎంతకు చేరినాయంటే 195,735 కోట్లకు చేరడం జరిగింది అనమాట. అన్ని కోట్లు అనమాట. 195,735 కోట్ల రూపాయలు జిఎస్టీ వసూలు కావడం జరిగింది. ఇది గత 2024 జూలైతో కంపేర్ చేస్తే ఈ జూలై 2025లో 7.5% వృద్ధి అంటే పెరగడం జరిగింది అనమాట. అలా కొంచెం మన కరెంట్ ఎకానమీ విషయంలో గుర్తుపెట్టుకోవాలి. మనకు తెలుసు ఫ్రెండ్స్, జిఎస్టీ అనేది ప్రపంచంలో జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ని ప్రపంచంలో అయితే ఫ్రాన్స్ దేశంలో ప్రారంభించడం జరిగింది 1960లో. మరి 1954లో ఫ్రాన్స్ దేశంలో 1954లో ఫస్ట్ జిఎస్టీని అమల్లోకి తెచ్చారు. మన భారతదేశంలో అయితే జిఎస్టీని ఎప్పుడు అమల్లోకి తీసుకురావడం జరిగిందంటే 2017 జూలై 1న జిఎస్టీని మన దేశంలో అమల్లోకి తీసుకురావడం జరిగిందనమాట. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పటివరకు అత్యధిక జిఎస్టీ అనేది ఎప్పుడు నమోదైందంటే ఇప్పటివరకు అత్యధిక జిఎస్టీ అంటే ఏప్రిల్ 2025లో నమోదైంది. ఎంత నమోదైంది మన దేశంలో జిఎస్టీ అంటే 2,37,000 2.37 lakhs crore అయిందనమాట. ఎప్పుడు అని చెప్పేసి అంటే అది సో ఏప్రిల్ 2025లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఏప్రిల్ 2024లో కూడా హైయెస్ట్గా ఉంది, అది సెకండ్ హైయెస్ట్. దానికి ఎంత అంటే ఒక 2.10 సో lakhs crores నమోదు కావడం జరిగిందనమాట. ఇది మనకు అత్యధికంగా జిఎస్టీ వసూలైనటువంటి సో నెలలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసి జిఎస్టీ గురించి చెప్పినట్లయితే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఇది మనకు 101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మన దేశంలో జిఎస్టీని తీసుకురావడం జరిగిందనమాట. ఎన్నోసార్లు అడుగుతున్నాడు. అంతేకాకుండా జూలై 1 మనం జిఎస్టీ దినోత్సవం కూడా మనం జరుపుకుంటున్నాం, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ దినోత్సవం. 101వ రాజ్యాంగ సవరణ చట్టం అనమాట. ఓకేనండి, జిఎస్టీ గురించి తెలియజేస్తుంది. 102వ రాజ్యాంగ సవరణ చట్టం అంటే ఎన్సిబిసి, నేషనల్ కమిషన్ ఆన్ ది బ్యాక్వర్డ్ క్లాసెస్ గురించి తెలియజేస్తుంది, రాజ్యాంగ హోదా గురించి తెలియజేస్తుంది. ఎన్సిబిసికి రాజ్యాంగ హోదా. 103వ రాజ్యాంగ సవరణ చట్టం వచ్చేసి ఈడబ్ల్యూఎస్, ఎకనామికల్ వీకర్ సెక్షన్ గురించి తెలియజేస్తుంది. ఎకనామికల్ వీకర్ సెక్షన్స్కి అగ్రవర్ణ పేదలకి 10% రిజర్వేషన్లు ఇవ్వాలని. అండ్ 104వ రాజ్యాంగ సవరణ చట్టం వచ్చేసి మనకి సో శాసనసభల్లో అండ్ చట్టసభల్లో, శాసనసభ తర్వాత పార్లమెంట్ లోకసభల్లో ఎస్సీ ఎస్టీకి కేటాయించినటువంటి సీట్ల కేటాయింపు అనేది 2030 వరకు కూడా కొనసాగించాలని చెప్పి చెప్తుందన్నమాట. 105వ రాజ్యాంగ సవరణ ఏం చెప్తుందంటే సోషల్లీ ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాసెస్ని సో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గుర్తించవచ్చు అని చెప్పి చెప్తుంది. 106వ రాజ్యాంగ సవరణ చట్టం ఏం చెప్తుందంటే ఇక్కడ సో ఉమెన్ రిజర్వేషన్స్, అంటే ఇక్కడ నారీ శక్తి మహా అధినియం మహిళలకి 33% రిజర్వేషన్ కూడా ఇవ్వాలని చెప్తుంది అనమాట. ఇలా సో కొన్ని మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. మరొక జాతీయ అంశం, ఒక కరెంట్ పాలిటీలో ఒక అంశం అండి. సెప్టెంబర్ 9, 2025న భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక నిర్వహిస్తున్నట్లు భారత ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అంటే ఫైనల్గా నిన్ననే మనం చెప్పుకున్నాం, ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఎలక్టోరల్ కాలేజ్, ఉపరాష్ట్రపతి ఎన్నిక కావాలంటే వాళ్ళు ఓటర్లు ఎవరు అని చెప్పేసి అంటే ఎలక్టోరల్ కాలేజ్ ఎవరుంటారని చెప్పేసి కూడా సో ప్రకటించడం జరిగింది. ఎలక్టోరల్ కాలేజీలో లోకసభ సభ్యులు ఉంటారు, రాజ్యసభ సభ్యులు ఉంటారు. మరొక విషయం ఏంటంటే లోకసభలో 543 మంది ఉన్నారు. అండ్ రాజ్యసభలో మనకు చూసినట్లయితే ఇప్పుడు మనకి రాజ్యసభలో మనకు చూసినట్లయితే ఇక్కడ నామినేటెడ్ సభ్యులు కూడా ఎలిజిబుల్ అండి, నామినేటెడ్ సభ్యులు కూడా ఎలిజిబుల్ అని చెప్పేసి మనకు చెప్తున్న నేపథ్యం. ఇలా నేపథ్యంలో మరి సెప్టెంబర్ 9న ఈ ఉపరాష్ట్రపతి ఎన్నిక నిర్వహిస్తారు. ఎన్నిక విషయంలో కొన్ని అప్డేట్స్ ఇచ్చాడు.
సో ఏంది అంటే ఇక్కడ కొన్ని ఆర్టికల్స్ ఇంపార్టెంట్గా ఉంటాయండి. ఆర్టికల్ 66 ఏం చెప్తుందంటే మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 66 ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన విషయంలో పార్లమెంట్ ఉభయ సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజ్ ఉంటుందని చెప్పడం జరిగిందన్నమాట. ఉపరాష్ట్రపతి ఎన్నికలలో పార్లమెంట్ ఉభయ సభలు అంటే లోకసభ రాజ్యసభలతో కలిసి ఎలక్టోరల్ కాలేజ్ ఉంటుంది, అంటే వాళ్ళు ఎన్నుకుంటారు. 66 క్లాజ్ 1 ప్రకారం ఏంటంటే సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓటింగ్ పద్ధతి అని చెప్పేసి అంటాం. అంటే తమాషా ప్రాతినిధ్య విధానం ద్వారా ఒకరికి ఒక ఓటు హక్కు అనేది ఉంటుందన్నమాట. 67 ఆర్టికల్ ప్రకారం ఉపరాష్ట్రపతి తన 5 ఏళ్ల పదవీ కాలానికన్నా ముందే దిగిపోయిన తర్వాత జరిగే ఎన్నిక మళ్ళీ 5 ఏళ్ళు పూర్తి కాలాన్ని నిర్వహించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఉన్నారు, జగదీప్ ధంకడ్ 5 ఇయర్స్ పనిచేయాలి, బట్ పనిచేయాలి అనారోగ్య రీత్యా అతను పదవి విరమణ చేసి అంటే అతను పదవికి రాజీనామా చేశాడు 67 క్లాజ్ ఏ ప్రకారం. ఇలాంటప్పుడు మనకి ఇప్పుడు ఇతనికి పదవి కాలం ఇంకా 2 ఇయర్స్ పైనే ఉంది. అలాంటప్పుడు ఈ మిగిలిన పదవి కాలానికి ఎన్నిక జరుగుతుందా? మళ్ళీ 5 సంవత్సరాలు అంటే 5 సంవత్సరాలు అనమాట. వచ్చే ఉపరాష్ట్రపతి 5 సంవత్సరాల పాటు పనిచేయాల్సి ఉంటుంది, దానికి ఎన్నిక జరుగుతుంది అనమాట. అది ఏ ఆర్టికల్ చెప్తుంది? 67 ఆర్టికల్. 68 క్లాజ్ 2 ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఉపరాష్ట్రపతి రాజీనామా చేసినట్లయితే లేకపోతే ఉపరాష్ట్రపతి తన పదవీకాలం అయిపోతున్నట్లయితే సో సాధ్యమైనంత త్వరగా ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది అని చెప్పి చెప్తుంది 68 క్లాజ్ 2. 66 ఆర్టికల్, 66 క్లాజ్ 1, 67 ఆర్టికల్ అండ్ 68 ఆర్టికల్స్. ఈ 68 క్లాజ్ 2 ఏం చెప్తుందో మనం ఇందులో డిస్కస్ చేసుకోవడం జరిగిందనమాట. ప్రజెంట్ మరి సెప్టెంబర్ 9, 2025న ఈ ఉపరాష్ట్రపతి ఎన్నిక నిర్వహిస్తారు. ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికకి రిటర్నింగ్ అధికారిగా ఎన్నికల సంఘం ఎవరిని నియమించుకోవడం జరిగిందంటే రాజ్యసభ సెక్రటరీ జనరల్ అయినటువంటి పిసి మోడీ, ప్రమోద్ చంద్ర మోడీ ఈసారి ఈ దఫా రాజ్యసభకు ప్రధాన కార్యదర్శికి అవకాశం వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ 5 సంవత్సరాల తర్వాత ఉపరాష్ట్రపతి ఎన్నిక జరిగినప్పుడు అప్పుడు రిటర్నింగ్ అధికారి ఎవరు ఉంటారో తెలుసండి? లోకసభ ప్రధాన కార్యదర్శి ఉంటారన్నమాట. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆగస్టు 7 నుంచే చేనేతలకు ఉచిత విద్యుత్తును అందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించడం జరిగింది. సో నిన్ననే మనకి ఆగస్టు 1 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి పింఛన్ల కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. కాబట్టి ఈ క్రమంలో ఈసారి ఆగస్టు 1, 2025న సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు మండలంలోని గూడెం చెరువు గ్రామంలో ఒక సంబంధించినటువంటి కార్యక్రమంలో పింఛన్ ఆ విధంగా అందించడం జరిగింది. ఇలాంటి క్రమంలో సో ఆగస్టు 7 నుంచే చేనేతలకి ఉచిత విద్యుత్ అందిస్తాము. దీనికి కొంచెం లిమిట్స్ ఉన్నాయి. ఎలా అంటే హ్యాండ్లూమ్స్ ఉన్నాయనుకోండి, అంటే హ్యాండ్లూమ్స్ అంటే చేనేత వర్గాల వాళ్ళకి 200 యూనిట్ల వరకు ఫ్రీ అనమాట. పవర్ లూమ్స్ అంటే ఏంటంటే ఈ యొక్క మిషన్లతో నడిచే ఈ సంబంధించినటువంటి బట్టల తయారీ కేంద్రంలో పవర్ లూమ్స్కి 500 యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగిందనమాట. ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పేసి. ఎందుకు ఆగస్టు 7 మరి ఈ రోజు నుండి స్టార్ట్ కావచ్చు అంటే ఆగస్టు 7 ఒక ఇంపార్టెన్స్ ఉందండి. ఆగస్టు 7 ఎలా ఇంపార్టెన్స్ ఉందంటే 1905లో మనకి ఒక గమనించినట్లయితే ఇక్కడ మనకి ఈ యొక్క మనకి ఆగస్టు 7 ఒక ఇంపార్టెన్స్ అంటే అప్పుడు స్వదేశీ ఉద్యమం వచ్చిందనమాట ఇదే రోజున. అందుకోసమే ఆగస్టు 7 మనం ఎలా జరుపుకుంటామంటే ఒక నేషనల్ హ్యాండ్లూమ్ డే, జాతీయ చేనేత దినోత్సవంగా మనం జరుపుకుంటామండి. జాతీయ చేనేత దినోత్సవం. మరి జాతీయ చేనేత దినోత్సవం జరుపుకుంటాం. అందుకోసమే ఈ సంబంధించినటువంటి తేదీని ఇక్కడ పెట్టుకోవడం జరిగిందనమాట. ఆగస్టు 7 నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక చేనేతలకి అంటే హ్యాండ్లూమ్స్కి అండ్ పవర్ లూమ్స్కి ఉచిత విద్యుత్తును అందిస్తున్నారు అనమాట. ఓకేనండి, నెక్స్ట్ చూద్దాం. సో భారత ఫుట్బాల్ కోచ్గా ఖలీద్ జమీల్ నియమితులు కావడం జరిగిందండి. సో చిన్న వయసులో 48 ఇయర్స్ వయసులో ఘనత సాధించాడు. జనరల్గా విదేశీ కోచ్లు వస్తారు ఈ ఫుట్బాల్ టీంకి. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ మన భారతీయుడే సో మన భారత ఫుట్బాల్ కోచ్గా నియమితులు కావడం జరిగింది ఖలీద్ జమీల్. ఇతను ఇండియన్ సూపర్ లీగ్ జంషెడ్పూర్ ఫుట్బాల్ క్లబ్కి సో కూడా ఇతను పనిచేస్తున్నారు. సో వీరు మనకి ఇప్పుడు ప్రజెంట్ భారత ఫుట్బాల్ కోచ్గా నియమితులు కావడం జరిగింది. మనకి స్పోర్ట్స్ అప్డేట్లో మనం చూసుకోవాలి. ఫుట్బాల్ అన్నప్పుడు వెంటనే గుర్తుపెట్టుకోవచ్చు ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ అని మనకు ఉంది. మరి ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్కి ప్రజెంట్ అధ్యక్షుడు ఎవరు అని చెప్పేసి అంటారు. ప్రజెంట్ అధ్యక్షుడు వచ్చేసి ఎవరండి? కళ్యాణ్ చౌబే. సో కళ్యాణ్ చౌబే అనేవారు ఆల్ ఇండియా ఫుట్బాల్ టీం ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్కి సో కోచ్గా పనిచేస్తున్న అధ్యక్షుడిగా పనిచేస్తున్న నేపథ్యం. ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్కి అధ్యక్షుడు వచ్చేసి ఎవరండి? కళ్యాణ్ చౌబే. మరి భారత ఫుట్బాల్ కోచ్ ఎవరంటే ఖలీద్ జమీల్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి షామ్స్ DNA డైలీ న్యూస్ అనాలిసిస్ బుల్లెట్స్ యూస్ఫుల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ప్రపంచ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ 2025లో
12 సంవత్సరాల వయసులోనే కాంస్య పథకం సాధించినటువంటి వారు క్రీడాకారిణి ఎవరన్నారు? సో మనకి సింగపూర్ దేశంలో ఈ యొక్క ప్రపంచ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ జరుగుతుంది. ఇందులో మరి ఈ 12 సంవత్సరాల వయసులో బ్రాంజ్ మెడల్ సాధించిన వారు యూజీడీ చైనా దేశానికి చెందినటువంటి క్రీడాకారిణి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, అసలు పేరు అజయ్ మోహన్ సింగ్ బిస్, వారి నిజ జీవిత కథ ఆధారంగా ఒక సినిమా తీస్తున్నారు అనమాట. ఆ సినిమా ఇప్పుడు సెన్సార్ బోర్డు కొంచెం అభ్యంతరం వ్యక్తం చేస్తుంది, దాని ద్వారా న్యూస్లో ఉంది. అజయ్ ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ఏ యోగి అనే సినిమా దర్శకుడు ఎవరు? ఆ సినిమా పేరు ఏం పేరు? అజయ్ ఎందుకని పెట్టారంటే అజయ్ మోహన్ సింగ్ బిస్త్ అనేది అజయ్ మోహన్ సింగ్ బిస్త్ అనేది మనకి వారి యొక్క అసలు పేరు. ఎవరు? యోగి ఆదిత్యనాథ్ అసలు పేరు అనమాట. అజయ్ ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ యోగి సినిమా దర్శకుడు ఎవరంటే రవీంద్ర గౌతమ్. ఇందులో మరి యోగి ఆదిత్యనాథ్ పాత్రను ఎవరు పోషించారంటే అనంత్ జోషి పోషించడం జరిగింది. ఎవరంటే అనంత్ జోషి పోషించడం జరిగింది. ఐక్యరాజ్యసమితి పర్యావరణ విభాగం యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఆహార వృధా సూచిక అంటే ఆహారాన్ని వృధా వేస్ట్ చేస్తున్నాం సూచిక 2024 ప్రకారం భారతదేశంలో ప్రతి ఇంట్లో ఏటా సగటున ఎన్ని కిలోల ఆహారం వృధా అవుతుందంటే 55 కిలోల ఆహారం వృధా అవుతుందని విషయం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? 55 kgs. ఇది భారత పార్లమెంట్లో ప్రకటించడం జరిగింది. నో యువర్ వేవ్స్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రిత్వ శాఖ ఏదండి కేంద్ర జౌళి శాఖ. సో ఏంది నో యువర్ వేవ్స్ అనే కార్యక్రమం ఏంటంటే వేవ్స్ అని చెప్పేసాడు. వేవ్స్ అంటే ఇక్కడ మనకు వస్తువులని మనకు దుస్తులని అర్థం వస్తుంది. ఏదంటే ఇక్కడ ఆగస్టు 1 నుండి ఆగస్టు 7 వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కారణం ఏంటంటే ఆగస్ట్ 7 మనకి నేషనల్ హ్యాండ్లూమ్ డే సందర్భంగా నిర్వహిస్తున్నారు. ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి భాస్కర్ ప్లాట్ఫామ్ పూర్తి రూపం ఏది? ఇది కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో తీసుకొచ్చాము ఈ సమాచారం. ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి భాస్కర్ ప్లాట్ఫామ్ పూర్తి పేరు ఏం పేరు అంటే ఇక్కడ స్టార్టప్స్ని ప్రమోట్ చేయడం ప్రధానమైన ఉద్దేశం భాస్కర్ ఉద్దేశం అనమాట. భాస్కర్ అంటే ఏంది అబ్రివేషన్ అంటే ద భారత్ స్టార్టప్ బిహెచ్ఈ అంటే భారత్ అని గుర్తుపెట్టుకోండి. ఎస్ అంటే స్టార్టప్, కే అంటే నాలెడ్జ్, యాక్సెస్ రిజిస్ట్రీ అంటే కొత్త స్టార్టప్స్ అని ఇలా రిజిస్టర్ అయితే ఆ స్టార్టప్లను ప్రమోట్ చేయడం దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం అనమాట. ఓకేనా? స్టార్టప్స్ గురించి చెప్పినట్లయితే మనకు స్టార్టప్ ఇండియా అనే ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అయింది. ఎప్పుడు స్టార్ట్ అయింది? మన భారతదేశంలో అంకుర పరిశ్రమలను అభివృద్ధి చేసే కార్యక్రమం జనవరి 16, 2016 స్టార్టప్ ఇండియా కార్యక్రమం ప్రారంభించారు. ప్రపంచంలో అమెరికా, చైనా తర్వాత ఎక్కువ స్టార్టప్స్, ఎక్కువ అంకుర పరిశ్రమలు, ఎక్కువ యూనికార్న్ కంపెనీలు ఉన్న దేశాల జాబితాలో భారత్ 3వ స్థానంలో నిలవడం జరిగిందన్నమాట. ఇలాంటి క్రమంలో మరింతగా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో భాస్కర్ ప్లాట్ఫామ్ ప్రారంభించారు. దాని యొక్క పూర్తి రూపం ఏంటంటే ద భారత్ స్టార్టప్ నాలెడ్జ్ యాక్సెస్ రిజిస్ట్రీ. ఏదండి మరొకసారి ద భారత్ స్టార్టప్ నాలెడ్జ్ యాక్సెస్ రిజిస్ట్రీ. ఏదండి రిజిస్ట్రీ. ఓకే, ఇది. సో ఫ్రెండ్స్, ఇవ్వండి మనకి ఆగస్టు 2, 2025 ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.